హాయ్ ఫ్రెండ్స్, చైనాలో కొన్ని లక్షల మంది విషపూరిత పాములను పెంచుకుంటున్నారు. ఈ వ్యక్తులు కోబ్రా, కొండచిలువ మరియు వైపర్ వంటి ప్రమాదకరమైన పాములను పెంచుకుంటున్నారు. మరి ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల పాముల పెంపకం జరుగుతుంది. అయితే పాము పెంపకం యొక్క రహస్యం ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక ఊరిలో ఏటా 30 లక్షల పాములు ఎందుకు పెంపకం చేస్తున్నారో తెలుసా? ఈ విషం కలిగిన పాములు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. చైనాలోని తూర్పు భాగంలో జిస్కియాయాओ అనే గ్రామం పాముల పెంపకం కోసం ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో నివసించే పాముల సంఖ్య అక్కడ నివసించే మనుషుల కంటే వేరేట్లు ఎక్కువ. ఈ గ్రామంలో ప్రజలు పాములు స్వయంగా పెంచుతారు. మరి దాన్ని అమ్మడం ద్వారా డబ్బు కూడా సంపాదిస్తారు. కానీ ఇప్పటికీ ఇక్కడ ప్రజలు పేదలుగా ఎందుకున్నారు? ఇట లక్షలాది పాములు చనిపోవడంతో ఈ గ్రామం శాపగ్రస్తంగా మారిందన్నారు. ఇప్పుడు పాముల యొక్క పెంపకం ఎలా చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. సేమ్ కోల్డ్ ఫాముల్లో కోళ్లను పెంచే విధంగానే ఈ గ్రామంలో ప్రజలు చెక్క మరియు గాజు పెట్టెలను తయారు చేస్తారు. అందులో పాములు ఉంచుతారు. పెట్టెలో టైంకు పాములకు ఆహారం మరియు కీటకాలు పెడతారు. అది పాము గుడ్డు పెట్టిన వెంటనే దాన్ని ప్రత్యేక థర్మాకోల్ పెట్టెలో ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించబడుతుంది. మరియు సరైన తేమను నిర్వహించడం వలన ఆ గుడ్లు నుండి పాములు బయటకు వస్తాయి. 70 రోజుల తర్వాత గడ్డితో నిరోధించబడిన పెట్టె నుండి చిన్న పాములు బయటకు తీసి వాటిని పెంచుతారు. ఈ సమయంలో ఉష్ణోగ్రత మీద శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఈ పాముల నుండి విషం ఎలా బయటకు తీస్తారో మీకు తెలుసా? పాములు పెద్దయ్యాక వాటి నుండి లక్షల కోట్లకు అమ్ముడుపోయి ఈ విషం బయటకు తీస్తారు. 1 లీటర్ పాము విషం ధర వెండి కంటే చాలా ఖరీదైనది. వాటిని మందులు తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో పురుషుల బలాన్ని పెంచే మందులు మరియు క్యాన్సర్ ను నయం చేసే మందులు కూడా ఉన్నాయి. విషమే కాదు, పాము స్కిన్ మరియు మాంసాన్ని కూడా చీన్లో ఖరీదైన ధరకు విక్రయిస్తారు. పాము యొక్క చర్మం పడకలు, బ్యాగులు మరియు ఇతర ఫ్యాషన్ వస్తువుల్లో ఉపయోగించబడుతుంది. అయితే మాంసాన్ని చీన్లోని రెస్టారెంట్లో ఆహారాన్ని విక్రయిస్తారు. జిస్కియాయాओ గ్రామం ప్రజలు ప్రమాదకరమైన పాములతో భయపడరు. కానీ ఒక పాము పేరు వెంటనే వారు భయంతో ఉలికిపోతారు. దాని పేరు 5 అడుగుల పాము. అంటే ఈ పాము మనిషిని బైట్ చేస్తే అతను 5 అడుగుల కంటే ఎక్కువ నడవలేడు. ఎందుకంటే ఈ ప్రమాదకరమైన పాము అక్కడ ఫార్మ్స్ లో ఉండకూడదని వాళ్ళు బాగా పరిశీలిస్తారు. ఇక్కడి గ్రామ ప్రజలు కోట్లలో వ్యాపారం చేసినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ జనాభా 1000 మాత్రమే. అందుకే వేరే గ్రామ ప్రజలు ఈ వ్యక్తులను దూరంగా ఉంచారు. యుద్ధ సమయంలో ఈ విషమైన పాములను తమ ఎదుటి మనిషిని చంపేందుకు ఇక్కడి ప్రజలు ఆయుధం లాగా ఉపయోగిస్తారని అంటారు. అందుకే ఎన్నో వింతందులు అనేది ఏమిటంటే ఈ గ్రామం శాపగ్రస్తమైంది. ఇక్కడ ఎన్ని కోట్ల పాములు ప్రాణాలు బలి అవుతున్నాయని చెప్తారు. అందుకే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ ధనవంతులు కాలేరని. కరోనా సమయంలో కొంతకాలం ఈ పాముల పెంపకం స్టాప్ చేశారు. దీని వెనుక కారణం ఏమిటంటే ఆ ఊరి జనం ఎంత సంపాదించినా డబ్బు ఏదో ఒక విధంగా పూర్తి డబ్బు యూజ్ అయిపోతుంది అని, వారి జీవితంలో ఎటువంటి సుఖం కూడా లేదని అక్కడి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క నమ్మకం. ఇప్పుడు ప్రాణాలు పరంగా పెట్టి పాములు వ్యవసాయం ఎందుకు చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకంటే పెద్ద విషయం ఏమిటంటే గత 10 ఏళ్లుగా ఇంతమంది ఈ పని చేస్తున్నారు. ఇది కాకుండా వీళ్ళకు మరే పని రాదు. మరియు డబ్బు పరంగా ఈ పాము విషయం చాలా విలువైనదని ఇక్కడ ఉన్న జనాలు తెలుసుకున్నారు. మరియు దాని డిమాండ్ చాలా ఎక్కువ. మరియు వాటి విషయం మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ గ్రామం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆ పాములతో కలిసి ఆడుకోవడం అలవాటు. ఇక్కడ పిల్లలు ఆ పాములతో ఆడుకుంటారు. వారి స్వంత స్నేహితులుగా భావిస్తారు. మన రైతులు ధాన్యాన్ని పూజించినట్లే ఇక్కడి ప్రజలు పాముల్ని పూజిస్తారు. ఈ వ్యక్తులకు పాము ఒక విధంగా కుటుంబంలో భాగమే. అయినా వీళ్ళ అవసరం కోసం ఈ పెంపుడు జంతువులకు కొన్నిసార్లు చంపేస్తారు. ఇలాగే ఈ చీన్ యొక్క ఈ గ్రామంలో ఏటా లక్షల పాములని పెంచుతారు. సో ఫ్రెండ్స్, ఈ చైనా యొక్క ఈ గ్రామ ప్రజల గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.